కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. వచ్చి ఓకేనా. ఇప్పటి వరకు మీరు నాకు తెలిసి ఎక్కడా కూడా షేర్ చేసుకోలేదు, ఏ మీడియాతో కూడా, ఓకే. ఏ కెమెరా ముందు కూడా చెప్పలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ మీడియా హిస్టరీ ఇది షేర్ చేసుకోబోతున్నారు. నేను విన్నాను బయట, ఓకే. నాకు తెలిసిన చాలా మంది వెల్ విషర్స్ చెప్పారు కూడా. అంతమందికి తెలిస్తే ఇంక బొక్కనే షేర్ అంటే చాలా మంది వెల్ విషెస్ అంటే మీ వెల్ విషెస్, అంతమందికి తెలుసు ఆ విషయం అయితే ఓకే. ఐ డోంట్ నో. ఏ విషయం చెప్పు, నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు. జెడి గారి లైఫ్ లో లేదు, అంతంత పాజిటివ్ అయ్యా. చావు అంచుల దాకా వెళ్ళి బతికి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు. నువ్వు స్పెసిఫిక్ గా ఉండాలి. అంటే నేను ఏమంటున్నా అంటే నేను విన్నది ఏంటంటే, పెళ్లి అని పేరుతో మోసం చేసిన అమ్మాయి కావచ్చు, లేకపోతే పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకున్న తర్వాత మోసం చేసిన అమ్మాయి కావచ్చు, లేకపోతే భార్య అని ఒక రోల్ ఏదన్నా మీ లైఫ్ లోకి ఎంటర్ అయితే చేసి ఉండొచ్చు. స్లో పాయిజన్ ఇవ్వడం స్టార్ట్ చేసి జెడి అయితే ఓకే, అయితే అది గారి రెండు వేరే విభాగాలు. ఎస్, ఏంటి అసలు కదా స్టోరీ ఏంటి? ఒక 10 seconds తర్వాత ఇప్పుడు నా కళ్ళలో నీళ్ళు వస్తే అది నువ్వేమో కింద చడాన్ అనేసి కళ్ళనీళ్ళు పెట్టుకున్న చెడి చక్రవర్తి అని వేద్దాం అని అనుకుంటున్నామో. సారీ టు డిసప్పాయింట్ యూ. ఎస్, ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి నేను ఏది అడిగినా నేను నో చెప్పను అని నీకు తెలుసు కనుక సమ్మన్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే, అది ఎవరు అని నువ్వు అది జెండర్ అడగద్దు, మగాళ్ళ ఆడవాళ్ళ పిల్లల పెద్దవాళ్ళ ఇండియన్సా ఫారినర్స్ అని అడగకుండా జెండర్ అడగద్దు. ఎస్, దట్ ఈస్ ఐమ్ క్వైట్ సర్ప్రైజ్డ్ హౌ నీకు ఎలా తెలిసిందో అనేది మాత్రం. ఎందుకు అంటే నాకు తెలుసు అది ఇద్దరికో ముగ్గురికో తెలుసు. ఆ ఇద్దరు ముగ్గురులో నేనే ఒకడిని. ఐమ్ క్వైట్ సర్ప్రైజ్డ్. ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ యూ. ఎందుకంటే మిగతావన్నీ పక్కకెడితే ఇది చాలా పర్సనల్ సీక్రెట్. యాక్చువల్లీ నాకు ఏమైందంటే బ్రీదింగ్ ఇష్యూ వచ్చింది ఉన్నట్టు. ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియలేదు. బ్రీదింగ్ ఇష్యూ నేను చాలామంది డాక్టర్స్కి చూపించాను. అంటే నేను డ్రగ్స్ తీసుకోవటం, తాగటం, సిగరెట్లు కాల్చడం అటువంటి అలవాట్లు లేవు. నాకు ఎందుకు రావాలి బ్రీదింగ్ ఇష్యూ అనేది నాకు అర్థం కాలేదు. ఎంతవరకు అంటే బ్రెత్ వచ్చేది కాదు, ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడే స్థాయికి వెళ్ళాం. నా బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉత్తేజ్, పాపం వాడు శ్రీనివాస్ అని ఆ డాక్టర్ని పంపించాడు. శ్రీనివాస్ ఏదో మెడిసిన్స్ చేశారు. డాక్టర్ పూజిత అని ఇప్పుడు ఇదివరకు మొన్నటి కిమ్స్లో పనిచేసి ఇప్పుడు రెయిన్బోలో పనిచేస్తుంది. ఆవిడ రకరకాల డాక్టర్స్, ఇంకా నేను ఇండియా, శ్రీలంక అన్ని చోట్ల డాక్టర్స్ని చూసేసాను. ఎవరికి ఏం తెలియట్లే. నాకు ఎటువంటి అనారోగ్యం లేదు, కానీ ఊపిరి పీల్చుకోలేకపోతున్నా. ఏంటో అర్థం కాలేదు. ఏ స్థాయికి వచ్చానంటే ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. సో డాక్టర్స్ ఆల్మోస్ట్ కష్టం అనేది వాళ్ళు నిర్ధారించారు. ఆ టైంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమా వచ్చింది. దాని ప్రొడ్యూసర్ శేషు ఓకే, నా బెస్ట్ ఫ్రెండ్. నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మా ఇద్దరం బర్కత్పురా నుంచి ఫ్రెండ్స్. నేను చేసిన ఎన్నో పాపాలని ప్రక్షాళన చేశాడు. అంటే లాయర్ అండి అతను. కాబట్టి నన్ను ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులను కాపాడాడు. ₹1 కూడా ఫీజు తీసుకోలేదు. నేనంటే చాలా ఇష్టం. చల్లా శేషిరెడ్డి వీళ్ళందరూ డాక్టర్స్కి చూపించేశారు. అయిపోయింది. ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. ఇది చెప్పక ఇండియా, ఫారిన్ కంట్రీస్ అన్నీ తిరిగేశాను. అప్పుడు శేషు లేదు, డాక్టర్ నాగార్జున గారని గురారెడ్డి గారి హాస్పిటల్ ఉంది, ఆదర్శ్ వాళ్ళది. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నువ్వు రావాల్సిందే. డాక్టర్ నాగార్జున గారు విచిత్రం చూడు. రియల్ లైఫ్లోనూ నాగార్జున గారే లైఫ్ ఇస్తే, రియల్ లైఫ్లో కూడా ఈ నాగార్జున గారే లైఫ్ ఇచ్చారు. ఓకే. సో ఆయన couple of tests he ran and they were all surprised, they were all shocked. ఏదో ప్రాబ్లం ఉందా నీ లైఫ్లో, ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నావు అని అడిగారు.
నేను డ్రగ్స్ తీసుకోవటం ఏంటండి, చిచి నేను సిగరెట్టే కాలువను అసలు, ఇటు అబ్సల్యూట్లీ మంచో చెడో అలవాటు పక్కకెడితే నాకు అలవాట్లేదు. దెన్ వెన్ దే ర్యాన్ సమ్ యునిక్ టెస్ట్లు, ఇక్కడ ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొంచెం రివైండ్ చేద్దాం. నేను ఎడిటింగ్ చేస్తున్న రోజుల్లో కాసిం రోజు నాతో ఉండేవాడు, తను ప్రొడ్యూసర్. అంతే అన్న అంతే, ఒక్కళ్ళు తాగేసేయను, ఒక్కడి తాగేసే కాదురా ఇదేదో కషాయం రా అన్న. పర్లేదు నువ్వు నాకు ఇవ్వు, నేను తాగుతాను ఒకరోజు. నేను తనకి ఇచ్చా. ఆ కషాయం తాగి తను 2 రోజులు జ్వరం వచ్చి అసలు లేవలేదు. 3 రోజుల తర్వాత వస్తే నేను ఈ విషయం ఆ వ్యక్తితో చెప్పా. చూడరా నువ్వు ఇచ్చింది నేను చాలా కష్టపడి చాలా ఇష్టంతో తాగుతున్నాను, ఇలా కాసింకి ఇచ్చాను, కాసింకి వామిటింగ్స్ అయిపోయాయి. ఆ వ్యక్తి నాతో చాలా చాలా పెద్ద యుద్ధం, నీకోసం స్పెషల్గా నేను ఇంత ఇంత కష్టపడి చేసి పంపిస్తూ ఉంటే హౌ కెన్ యూ షేర్ విత్ సంబడి అని. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ గారి దగ్గరకు వద్దాం. నా టెస్ట్లో తేలింది ఏంటంటే గత 8 నెలలుగా ఆర్ 1 ఇయర్గా ఐ వాజ్ గివెన్ స్లో పాయిజన్. ఓకే. అంటే స్లో పాయిజన్ అంటే ఈ ఏదైతే ఔషధం తీసుకుంటున్నానో ఈ ఔషధం ఈజ్ లైక్ ఎ పాయిజన్ టు మీ. సో అదేంటంటే చచ్చిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసినా దొరకదు. సో ఆ ఔషధం తీసుకోవటం వల్ల నా బ్రెత్ ఇష్యూ వచ్చి, ఇది ఎలా తెలిసింది అనేది పక్కకెడితే మా ఓ రోజు ఊపిరి రావట్లేదు, చచ్చిపోతాను డిసైడ్ అయిపోయాను. అర్థమైపోయింది నాకు, ఏ తల్లిదండ్రులు పిల్లలు చచ్చిపోవటం చూడకూడదు అనేదో స్టూపిడ్ థాట్ వస్తుంది కదా. నేను ఊపిరి పీల్చుకోలేకపోతే 4:30కి మా మదర్ లేచి, మా మదర్కి కొంచెం ఆస్తమా ఉంది, ఆవిడ గబగబా లేచి ఆవిడ ఇన్హేలర్ వాడతాడు, ఆ ఇన్హేలర్ ఇచ్చారు నాకు. ఎందుకు ఇచ్చారు? ఆ 5 నెలలుగా 6 నెలలుగా నాకు ఆ ప్రాబ్లంలో ఉన్నా కూడా ఇవ్వలే. అది పనిచేసింది, అది చెప్పాను డాక్టర్ గారికి, ఏ మందులు పనిచేయలేదని. సో ఏదో వేరే టెస్ట్ రన్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఐ వాజ్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ పాయిజన్. సో ఇదంతా సీరియస్. ఇప్పుడు దీన్ని లైటర్ వెయిన్లో, నా ఉద్దేశం అందరూ తాగాలి, సిగరెట్లు కాల్చాలి, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండాలి అని నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకు అంటే కాసిము ఎందుకు వామిటింగ్ చేసుకున్నాడంటే మావాడికి చాలా రకాలైన అలవాట్లు ఉన్నాయి కాబట్టి బాడీ రిసీవ్ చేసుకోలేదు పాయిజన్. నా బాడీలో నేను ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కనుక డోంట్ డ్రింక్, No. నో స్మోకింగ్. సో అప్పుడు అర్థమైంది అనమాట, జీవిత సత్యం ఏంటంటే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండాలి అని అర్థమైంది. బట్ So- డాక్టర్స్ టెస్ట్ లో తెలిసిందా ఇంతకు అది ఏంటో అనేది? సో ఇదండి విషయం, చూసారా, రౌండ్ 2 అని చెప్పి రౌండ్ వేసుకున్నాడు నన్ను. బాగుంది. కానీ అసలు బతకను అనుకున్న మనిషి బతికొచ్చారు కదా, అవును, ఏంటి ఆ మిరాకిల్ ఏంటి మరి? హార్ట్ టు హార్ట్ షో చేయాలి కదా రోషన్. అందుకు బతికొచ్చారు. చావడానికి బ్రతికొచ్చాను. ఇప్పుడు ఆప్షన్ ఏ నేను చెప్పిందంతా నిజం, ఆప్షన్ బి నేను చెప్పిందంతా అబద్ధం, ఆప్షన్ సి ఎందుకంటే టైం వేస్ట్ చేసుకుంటారు, ఆప్షన్ డి పైవన్నీ కాదు. ఆప్షన్ ఈ ఇంకా ఈ వరకు వింటున్నారా? గ్రేట్. దేవుడు ఇంకొక లైఫ్ ఇచ్చినట్లే మీకు అయితే. ఇది చాలాసార్లు లైఫ్ లేదు, చాలా వచ్చాయి రోషన్. బట్ ఇది చాలా సీరియస్ కదా సార్. ఆల్మోస్ట్ 99% హోప్స్ లేదు, మీకే లేదు. దట్స్ ట్రూ. అండ్ ఐ గివ్ రెస్పెక్ట్ టు యూ. నీకు ఎవరు చెప్పారు నేను అడగలేదు, అడగను. థ్యాంక్ యూ, No, no. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే బట్ నా మీద రెస్పెక్ట్ తో మీరు అడగగానే చెప్పినందుకు కూడా ఐఎమ్ no, because see Roshan, this is something which I never wanted to share in my life, but since I have, that's as I said, I like this fellow, so I had to. థ్యాంక్ యూ. Pleasure. కానీ సార్ అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 42కి నాన్న హార్ట్ అటాక్తో చనిపోయారు. Correct. ఫ్యామిలీ బర్డెన్ అంతా అంటే గోల్డెన్ స్పూన్ అని తెలుసు నాకు, డైమండ్ స్పూన్ అని కూడా విన్నాను నేను. అవునా? గోల్కొండ ఆపోజిట్ లో 100 ఎకరాలు జేడి చక్రవర్తి గారి వాళ్ళ నాన్నగారి అని చెప్తుంటారు. ఓకే. అంటే నేను విన్నది రాజమండ్రి దగ్గర కూడా 1000 ఎకరాలు ఉంది.
వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా కొంచెం ఎక్కడుంది అడ్రస్ చెప్పబోయా, వెళ్ళి తెచ్చుకుంటారు. రిచ్ అని చెప్పి విన్నాను. ఓకే. సో ఆ టైంలో నాన్న చనిపోయినప్పుడు మీరు ఒక్కడే కొడుకు. కరెక్ట్. బడ్డన్ అనిపించిందా ఇంటికి, అరే నేనే చూసుకోవాలని? మనం చూస్తేనే కొంచెం ఆకతాయిగా ఉంటాం, పెద్ద పట్టించుకోము. కాదు కదా రోషన్, అంటే నాకు సిస్టరు, నేను. మా నాన్నగారు పోయే టైంలో నా వయసు 13. సో నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఇది మా అమ్మని. ఆ 13 ఏళ్ళకి ఇవన్నీ తెలీదు. అండ్ నిన్న నైట్ వరకు మనతో ఉండే ఫాదర్ సడన్గా పొద్దున్న లేకపోయేసరికి ఆ 13 ఏళ్ల కుర్రాడు ఏం ఆలోచిస్తాడు అనేది ఇట్స్ అ వైల్డ్ ఫీల్. అంటే చనిపోతారు ప్రతి మనిషి అని ప్రతి మనిషికి తెలిసిన ఏజ్ బార్ అనేది ఒకటి ఉంటుంది. అవును. 5 అప్పుడు పోతే మెమరీస్ చాలా తక్కువగా ఉంటాయి. 10 అప్పుడు ఓన్లీ మెమరీస్ ఉంటాయి కానీ బ్లీక్గా. సో 13కి ఒకటి, 25కి ఒకటి, 45కి ఒకటి అలా ఉంటుంది. సో నాకు 13కి ఐ వాజ్ ఇన్ గ్రేట్ కన్ఫ్యూజన్. సో ఇవన్నీ మా మదర్, నువ్వు అడిగిన క్వశ్చన్ మా మదర్ ఫీల్ అయ్యారు. బికాస్ ఆవిడ అంటే నేను చాలా షోస్లో చెప్పాను, బట్ మళ్ళీ చెప్పాలి. వన్ ఆఫ్ ది మోస్ట్ హైలీ ఎడ్యుకేటెడ్ విమెన్ ఇన్ ఇండియా మా మదరు. ఓకే. సో ఆవిడ ఎన్నో ఎంఏలు, ఎన్నో పిహెచ్డీలు, డాక్టరేట్లు, డీలిట్లు చేశారు. మ్యూజిక్లో ప్రొఫెసర్. ఆవిడ పేరు డాక్టర్ కోవెల శాంత. సరదాగా జాబ్ చేసే మా మదరు మ్యూజిక్ కాలేజీలో. అది మాకు ఆ టైంలో, అంటే ఇప్పటికీ ఉందో లేదో తెలియదు నాకు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఇస్తే తప్ప బ్యాంక్ అకౌంట్స్ అన్నీ సీజ్ చేసేస్తారు. ఎందుకంటే ఒక మనిషికి 2 పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు, 3 పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు. ఫస్ట్ వైఫ్కే కదా అర్హత ఉంటుంది. సో ఈవిడే ఫస్ట్ వైఫ్, ఈవిడే లాస్ట్ వైఫ్ అని గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తే నాన్నగారు బ్యాంక్ అకౌంట్స్ కానీ మా ప్రాపర్టీస్ కానీ మాకు వస్తాయి. ఓకే. 1.5 years 2 years పట్టింది అప్పుడు మాకు. సో నారాయణగూడలో ఆల్మోస్ట్ 1 acreలో ఇల్లు ఉండేది మాకు. అక్కడి నుంచి చిక్కడపల్లికి సింగిల్ రూమ్ ఇంటికి షిఫ్ట్ అయ్యాం. సో 1.5 to 2 years ది కైండ్ ఆఫ్ స్ట్రగుల్ వాట్ ఐ వెంట్ త్రూ ఐ థింక్ హ్యాస్ యాక్చువల్లీ టాట్ మీ గ్రేట్ లెసన్ అబౌట్ లైఫ్. జీవితాన్ని చాలా నేర్పించేసింది ఆ 2 ఏళ్ళు. తప్ప నేనే బరువు బాధ్యత అనుకునే తెలీదు, ఆ వయసుకు తెలీదు. కాకపోతే నిన్నటి వరకు సినిమాలో చూపించినట్టు ఇంట్లో పనివాళ్ళు హడావుడి హంగామా ఉండేది. ఎవరు లేరు, నేనే రాజు నేనే మంత్రిలాగా అన్ని పనులు మేమే చేసుకోవాల్సి వచ్చేది. కార్లలో తిరిగేది నడుచుకుంటూ అయింది. సో నాన్న చనిపోయిన ఒక 2 years, 1.5 2 years ప్రాపర్టీస్ అన్ని రావడానికి. సో ట్రస్ట్ మీ రోషన్, ఇప్పటి వరకు ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ చేసిన ఆడియన్స్కి ఈ 2 క్వశ్చన్స్ చాలా బోరింగ్గా ఉంటాయి. ఎందుకంటే మాకెందుకురా అనుకుంటారు. అండ్ దట్టు జేడి చక్రవర్తి యా కర్మ సిద్ధాంతాన్ని నమ్మని వర్మ సిద్ధాంతాన్ని నమ్మే జేడి గారికి ఇలాంటి ఒక క్వశ్చనా? నిజం. ఇది రోషన్, పైగా రోషన్ ఇలాంటి క్వశ్చన్ ఏంటో నచ్చలేదు, బాగాలేదు. రోషన్ 2 వేస్తాడు, అది వేయాలి ఇది వేయాలి. నాకు 2 ఆడియన్స్ ఉంటారు. బూతులు వద్దమ్మా షోలో, బూతులు మాట్లాడుతున్నాయండి రోషన్. ఓకే. సూపర్. నిజంగా సో రౌండ్ 2 నిజంగా మీరు షేర్ చేసుకున్న ఒక విషయం కోసమే రౌండ్ 2లో కేవలం అదే అడిగాను. రౌండ్ 2 ఫార్వర్డ్ చేసి చూస్తారు మీరంతా, నాకు ఖచ్చితమైన ప్రగాఢ నమ్మకం.